నమస్తే స్వామి. మనము చాలా మందిని గమనిస్తూ ఉంటాము. సంతోషం వచ్చినా తట్టుకోలేరు, కష్టం వచ్చినా తట్టుకోలేరు. ఏది శాశ్వతం కాదనేసి మనకందరికీ కూడాను తెలియాలి. సంతోషము శాశ్వతము కాదు, కష్టము శాశ్వతము కాదు. అది కొద్ది రోజులు ఉంటుంది, ఇది కొద్ది రోజులు ఉంటుంది. ఎలా ఉంటుందనంటే వర్షాకాలము శాశ్వతము కాదు, ఎండల కాలము శాశ్వతము కాదు, చలికాలము శాశ్వతం కాదు. దీని తర్వాత అది, దాని తర్వాత అది ఎలాగ వస్తూ ఉంటుందో మనిషి జీవితంలో కూడాను కష్టం వచ్చిందని కుంగిపోకూడదు, సంతోషం వచ్చిందని ఎగిరి పడకూడదు. అది ఎందుకు వచ్చిందనేది ఏదైనా కానీ రీజన్ తెలుసుకొని మనం నడుచుకోగలిగితే వాళ్ళు మనిషిగా గుర్తింపబడతారు. దీనికి ఉదాహరణ ఏంటంటే మహావిష్ణువు కిరీటం అంట తన కాళ్ళకు ఉన్నటువంటి పాదుకులు అంటే చెప్పుల్ని రోజు ఎగతాళి చేసేదంట. కిరీటము పాదాలను చూసేదను కాళ్ళని నిరుడు కాళ్ళతో తొక్కుతూ ఉండారు, నన్ను నెత్తి మీద పెట్టుకొని ఉన్నారు, నేనే గొప్ప అని చెప్పి ప్రతిరోజు తన పాదుకల్ని ఎగతాళి చేస్తూ ఉండేదంట. మనుషులందరూ కూడా అంటేను, మానవులందరూ కూడాను నిన్ను గుమ్మం బయటే వదిలేస్తారు, కాళ్ళతో ఎక్కడంటే అక్కడ తొక్కుతారు, నన్ను మాత్రము ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు నన్ను అని చెప్పి ప్రతిరోజు ఎగతాళి చేస్తా ఉంటేలేకే చెప్పులకి బాధ కలుగుతుందంట. ఒకసారి అంటే పట్టించుకోరు, 2 సార్లు అంటే పట్టించుకోరు. ప్రతిరోజు ఇదే విధంగా కిరీటం ఎగతాళి చేస్తుంటే దానికి బాధ కలిగి ఒకరోజు మహావిష్ణువు ఏకాంతంగా ఉన్నప్పుడు తన గోడుని వినిపిస్తాయంట. మమ్మల్ని ప్రతిరోజు కిరీటం ఇలా ఎగతాళి చేస్తా ఉంది, మిమ్మల్ని బయట వదులుతారు, గుమ్మం బయట నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చొని పెడతారు, మీ జీవితం ఇంతేను అని ప్రతిరోజు ఎగతాళి చేస్తూ ఉన్నాయి, మేము ఆ బాధను తట్టుకోలేకున్నాము అని చెప్పి వాటి గోటినంతా కూడాను వినిపిస్తాయంట. అప్పుడు మహావిష్ణువు వాటికి ఒక అభయం ఇస్తాడంట. తొందరపడబాకండి, మీరు ఎలాంటి బాధ పడద్దు, ఆ కిరీటం ఏదో తెలుసో తెలియక ఈ విధంగా మాట్లాడుతూ ఉంది, కానీ మీకు రామావతారంలో మాత్రము 14 సంవత్సరాలు సింహాసనం మీద పరిపాలించేటువంటి యోగాన్ని కల్పిస్తానని నేను చెప్తాయంట. పాదుకులు ఒక పక్క ఆనందం కలిగిన కిరీటం పెట్టే బాధకి తట్టుకోలేక రోజు బాధపడతా ఉండేది అంటారు. రోజులు జరిగిపోయినాయి. రాముడు యొక్క ఆ రామాయణ ఘట్టం రానే వచ్చింది. రాముడు 14 సంవత్సరాలు అరణ్యానికి పోయినప్పుడు భరతుడు తన పాదుకులను తీసుకొని సింహాసనం మీద కూర్చోబెట్టి ఓటి ద్వారా రాజు పరిపాలన సాగిస్తాడని మనకందరికీ తెలుసు. అప్పుడు ప్రతిరోజు భరతుడు నిద్రలేసి తన యొక్క అన్న అయినటువంటి రాముల పాదుకులను సింహాసనం కూర్చోబెట్టి ఓటికి మొక్కేటప్పుడల్లా తల వంచి మొక్కేవాడు. అప్పుడు ఆ కిరీటము వంగేది, దానికి నమస్కరించేటది. అప్పుడు పాదుకలు అడిగేటంట, ఏమైంది నీ యొక్క సింహాసనము, ఇప్పుడు చూడు నాకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉండవు అని చెప్పి పాదుకలు అడిగేటంట. అప్పుడు ఆ కిరీటము తల వంచుకొని సిగ్గుపడేదంట, నేను పొరపాటు చేశాను, నేను పొరపాటుగా మాట్లాడినాను. అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. ఉన్నంత మాత్రాన మనం గొప్ప వ్యక్తులు అని విర్రవేగకూడదండి. రేపు పరిస్థితి ఏందో మనకు తెలియదు. దానికని ఉన్నప్పుడు అనుకోగా ఉండాలి, అదే మన వల్ల కాపాడుతుంది. దానికని వీలైనంత వరకు మంచి పనులు చేసి పుణ్య ఫలాన్ని ఎవరైతే సంపాదించుకుంటామో వాళ్ళు కష్టకాలం కూడా సంతోషంగా ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా అహంకారంతోనో గర్వంతోనో ఎట్లంటే అట్లా నడుచుకుంటే మీకు కష్టకాలం కానీ పొరపాటున వస్తే అప్పుడు మిమ్మల్ని ఆదుకునే వ్యక్తులు ఎవరు ఉండరు. దీన్ని అర్థం చేసుకొని బాగున్నప్పుడు ఒకటి కానీ బాగలేనప్పుడు ఒకటి కానీ, కష్టం ఉన్నప్పుడు మన వాళ్ళని మనం ఆదుకోగలిగితే మనం కష్టం ఉన్నప్పుడు వాళ్ళు మన వాళ్ళని ఆదుకుంటారు. ఇది అర్థం చేసుకొని నడుచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వీళ్ళందరూ మన కుటుంబ సభ్యుల్ని, దాయాదుల్ని, స్నేహితుల్ని, చుట్టుపక్కల వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోకూడదండి. వాళ్ళకి వీలైతే సహాయం చేయాలి, లేకపోతే కాముగా ఉండాలి తప్పితే వాళ్ళని చూసి ఎగతాళి చేయడము, కిండలుగా మాట్లాడడము, వాళ్ళని ఆలోచనల పరంగా ఇబ్బంది పెట్టడము ఇలాంటివి చేస్తే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు పడతారు. దయచేసి అర్థం చేసుకొని ఒకరికొకరికి సహాయకారులుగా ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.